ఒక పక్క ఇండియాలో ఎంబీబీఎస్ సీట్స్ వేకెంట్‌గా మిగిలిపోతున్నాయి. అదే టైంలో థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్‌కి ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తున్నారు. మీకు కూడా ఈ ఆలోచన వచ్చుండొచ్చు. ఇండియాలో ఎంబీబీఎస్ సీట్స్ మిగిలిపోతుంటే ఎందుకు అబ్రాడ్‌కి వెళ్ళాలి? ఆగస్ట్ 1, 2025 రోజున లోక్‌సభలో మన మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనుప్రియ పటేల్ గారు క్లియర్‌గా చెప్పారు. ఎయిమ్స్ అండ్ జిప్మర్ ఎక్స్‌క్లూడ్ చేస్తే 2024-2025లో 2849 సీట్స్ ఫిల్ అవ్వలేదంట. దానిపై పార్లమెంట్లో ఒక పెద్ద డిబేటే జరిగింది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఇండియాలో ఎంబీబీఎస్ సీట్స్ వేకెంట్ ఉన్నప్పుడు ఎందుకు అబ్రాడ్‌కి వెళ్ళాలి? ఇది ఈరోజు మన మెయిన్ టాపిక్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీ రోహిత్. వెల్కమ్ టు నియో మెంతోరా, వేర్ వి టాక్ అబౌట్ జెన్యూన్, నో నాన్ సెన్స్ గైడెన్స్ ఫర్ ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్. చలో ఫ్యాక్ట్స్తో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 4 ఇయర్స్లో ఇండియాలో ఎంబీబీఎస్ సీట్స్ కెపాసిటీ రికార్డ్ లెవెల్కి రీచ్ అయింది. 2020-2021లో 83,275 సీట్స్ ఉండేవి. 2024-2025కి 1,15,900 సీట్స్. అంటే ఇది ఆల్మోస్ట్ 39% జంప్. మన గవర్నమెంట్ సైడ్ నుంచి మెసేజ్ చాలా క్లియర్గా ఉంది. మోర్ డాక్టర్స్, బెటర్ హెల్త్ కేర్ యాక్సెస్. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ వేకెంట్గా మిగిలిపోతున్నాయి. బట్ వేకెంట్ సీట్ అంటే ఈజీ ఆపర్చునిటీ అని కాదు. అసలు వై సీట్స్ రిమైన్ వేకెంట్ ఇన్ ఇండియా? ఇక్కడ ఒక 4 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ప్రైవేట్ కాలేజెస్ యొక్క ఫీజ్ యావరేజ్గా 15 lakh to 25 lakh పర్ ఇయర్ అవుతుంది. అంటే ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా హెవీ బర్డెన్. అండ్ దాదాపు కోర్స్ అయ్యే టైంకి టోటల్ కాస్ట్ 1 crore ప్లస్ అవ్వచ్చు. రీజన్ నెంబర్ 2, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్. కొత్త గవర్నమెంట్ కాలేజెస్లో హాస్పిటల్ టైఅప్స్ లేకపోవడం, సీనియర్ ఫ్యాకల్టీ షార్టేజ్, లో పేషెంట్ ఇన్ఫ్లో, ఇవన్నీ కలిసి ఇలాంటి కాలేజెస్లో అడ్మిషన్ తీసుకోవడానికి స్టూడెంట్ని 1-2 సార్లు ఆలోచింపజేస్తున్నాయి. రీజన్ నెంబర్ 3, లొకేషన్ ఛాలెంజెస్. చాలా వేకెంట్ సీట్స్ రూరల్ ఆర్ రిమోట్ ఏరియాస్లో ఉంటున్నాయి. అండ్ హాస్టల్, సేఫ్టీ, ట్రాన్స్పోర్టేషన్, లోకల్ ఎమ్యూనిటీస్ లాంటి ఫ్యాక్టర్స్ ప్రాక్టికల్గా మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. అండ్ రీజన్ నెంబర్ 4, కౌన్సిలింగ్ ఫ్రిక్షన్. ఎంసీసీ వెబ్సైట్ క్రాషెస్, స్కెడ్యూల్ డిలేస్, లాస్ట్ మినిట్ కన్ఫ్యూజన్, ఇవన్నీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ని ప్యానిక్ మోడ్లోకి తీసుకెళ్తున్నాయి. అండ్ సేఫ్ ఆప్షన్ లాక్ చేయడానికి రష్ చేస్తున్నారు. రీసెంట్ కౌన్సిలింగ్ రౌండ్స్లో చాయిస్ లాకింగ్ మిడ్ నైట్ వరకు ఎక్స్టెండ్ చేశారు. టోటల్గా ప్రాసెస్ స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ప్రీవియస్ ఇయర్ స్టాట్స్ చూద్దాం. ఎయిమ్స్ అండ్ జిప్మర్ ఎక్స్క్లూడ్ చేస్తే 2021-2022లో 2012 సీట్స్ వేకెంట్. అండ్ 2022-2023లో 4,146 సీట్స్ వేకెంట్. ఇదైతే ద పీకెస్ట్ అనే చెప్పాలి. అండ్ 2023-2024 2,959 సీట్స్ వేకెంట్. అండ్ రీసెంట్గా 2024-2025 చూసినట్లయితే 2,849 సీట్స్ వేకెంట్. సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి, వేకెన్సీస్ మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. ఒక పక్క ఇండియాలో సీట్స్ పడిపోతుంటే వై ఆర్ స్టూడెంట్స్ స్టిల్ చూసింగ్ అబ్రాడ్? ఇక్కడ ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. రీచబిలిటీ వర్సెస్ రిలయబిలిటీ. అబ్రాడ్లో అడ్మిషన్ టైమ్ లైన్స్ ప్రిడిక్టబుల్గా ఉంటాయి. ఫీజు కూడా సమ్టైమ్స్ ఇండియన్ ప్రైవేట్ కాలేజెస్ కన్నా మేనేజబుల్ ఉంటాయి. ఎస్పెషల్లీ కంట్రీస్ లైక్ రష్యా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ లాంటి కంట్రీస్లో. మంచి కంట్రీ ఆర్ మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే క్లినికల్ ఎక్స్పోజర్ అండ్ టీచింగ్ స్ట్రక్చర్ క్లియర్గా డాక్యుమెంటెడ్ అయి ఉంటుంది. పేషెంట్స్, హాస్పిటల్ టైఅప్స్, ట్రైనింగ్ స్కెడ్యూల్ అన్నిటికీ రిటర్న్ ప్రూఫ్ దొరుకుతుంది. బట్ అబ్రాడ్ అంటే షార్ట్ కట్ అనుకోకండి. సేఫ్గా ఉండాలి అంటే ఎన్ఎంసీ ఎఫ్ఎంజిఎల్ 2021 రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే యూనివర్సిటీలో మాత్రమే జాయిన్ అవ్వాలి. ఇవేంటో ఆల్రెడీ నేను ఒక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒకవేళ మీరు మిస్ అయితే టాప్ రైట్లో ఉన్న ఐ కార్డ్ మీద క్లిక్ చేసి చూడండి. నెక్స్ట్, వై ఆర్ స్టూడెంట్స్ స్టిల్ అవాయిడింగ్ వేకెంట్ సీట్స్ ఇన్ ఇండియా? ఇండియాలో వేకెంట్ సీట్స్ ఉన్నా కూడా చాలా ఫ్యామిలీస్ బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. మెయిన్ రీజన్ అఫోర్డబిలిటీ అండ్ క్వాలిటీ కాన్ఫిడెన్స్ మిస్ మ్యాచ్. ఫర్ ఎగ్జాంపుల్, పేరెంట్స్ వరీ అవుతూ ఉంటారు, ఫీకి రిటర్న్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందా, ఇంత మనీ ఇన్వెస్ట్ చేసాక వాళ్ళ పిల్లలకి ప్రాపర్ కెరియర్ ఆపర్చునిటీ దొరుకుతుందా లేదా అని. అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ సేవింగ్స్. సో రిస్క్ ఈస్ వెరీ హై. స్టూడెంట్ అయితే కేస్ ఎక్స్పోజర్ స్ట్రాంగ్గా, ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డా, హాస్పిటల్స్లో పేషెంట్ లోడ్ ఉందా, కొంతమంది అయితే సిటీయా, విలేజా, నైట్ లైఫ్ ఉంటుందా, ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయి. ఒక మెడికల్ కాలేజ్ అనే పేరు ఉండడం ఒకటి అయితే యాక్చువల్ ట్రైనింగ్ క్వాలిటీ ఉండడం అనేది ఇంకొకటి. ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్కి వస్తే ఉన్న కాస్త కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. స్కెడ్యూల్ డిలే, లాస్ట్ మినిట్ సీట్ అలాట్మెంట్, వెబ్సైట్ గ్లిచెస్, ఇవన్నీ చూస్తే చాలా ఫ్యామిలీస్ ప్యానిక్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాయి. ప్రిడిక్టబుల్ ఆప్షన్ లాక్ చేసేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ వెన్ అబ్రాడ్ బికమ్స్ ఫ్రమ్ ప్లాన్ బి టు ప్లాన్ ఏ. ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను.
లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్లో థర్డ్ రౌండ్ వరకు సీట్ లాక్ చేయకుండా వెయిట్ చేసిన ఒక స్టూడెంట్ ఫైనల్ రౌండ్లో ఒక రిమోట్ లొకేషన్లో సీట్ దొరికింది. బట్ అక్కడ చూస్తే వీక్ హాస్టల్ ఫెసిలిటీస్, వెరీ లెస్ పేషెంట్ ఇన్ఫ్లో అని తెలుసుకున్నారు. అండ్ అల్టిమేట్గా వాళ్ళ ఫ్యామిలీ అబ్రాడ్ ఆప్షన్ని చూస్ చేశారు. సో ఇట్స్ నాట్ దట్ ఇండియాలో సీట్ ఉంది అంటే ఆటోమేటిక్లీ అది ఒక పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అని కాదు. క్వాలిటీ, ప్రాక్టికాలిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇండియాలో సీట్ ట్రై చేస్తున్నట్లయితే ఈ పాయింట్స్ ఇగ్నోర్ చేయకండి. స్కెడ్యూల్ అస్సలు మిస్ కాకండి. ఎంసీసీ ప్లస్ స్టేట్ కౌన్సిలింగ్ నోటీసెస్ రెగ్యులర్గా చెక్ చేయండి. ఒక్క మిస్డ్ నోటిఫికేషన్ వల్ల సీట్ లూజ్ అవ్వే అవకాశం ఉంది. కాలేజ్ వెరిఫై చేయండి. టీచింగ్ హాస్పిటల్, బెడ్ కౌంట్, పేషెంట్ ఇన్ఫ్లో, ఫ్యాకల్టీ ప్రొఫైల్ అన్నీ క్రాస్ చెక్ చేయండి. పేపర్లో ఒక నెంబర్, రియాలిటీలో ఇంకొక నెంబర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. లొకేషన్ ప్రాక్టికాలిటీ. రూరల్ పోస్టింగ్ అంటే హాస్టల్ యొక్క సేఫ్టీ, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ ఆప్షన్స్ అన్నీ కన్సిడర్ చేయండి. బాండ్ అండ్ ఫీ ఫైన్ ప్రింట్. కొన్ని స్టేట్స్లో 3 to 5 years బాండ్ కంపల్సరీ. ఫీజ్ స్ట్రక్చర్లో హిడెన్ ఛార్జెస్ ఉందా అని చెక్ చేయండి. వేకెంట్ సీట్ టెంప్టేషన్. లాస్ట్ మినిట్లో సీట్ చెక్ చేయడం అంటే కాంప్రమైజ్ అయిపోయినట్టే. దీనిని అవాయిడ్ చేయాలి. కొన్నిసార్లు వేకెంట్ సీట్స్ క్వాలిటీ రీజన్ వల్ల వేకెంట్గా ఉంటాయి. అది మీరు బాగా అర్థం చేసుకోవాలి. షార్ట్గా చెప్పాలంటే వేకెంట్ సీట్ అంటే ఆటోమేటిక్గా ఆపర్చునిటీ అని కాదు. అబ్రాడ్ అంటే ఆటోమేటిక్గా సొల్యూషన్ అని కూడా కాదు. మీ కెరియర్ సేఫ్గా ఉండాలి అంటే క్లారిటీ, రీసెర్చ్, పేషెన్స్ అనేవి ఉండాలి. మీ డెసిషన్ ఎన్ఎంసీ రూల్స్కి మ్యాచ్ అయ్యి, క్లినికల్ ఎక్స్పోజర్ స్ట్రాంగ్ ఉంటే, లైసెన్సింగ్ పాత్ క్లియర్ ఉంటే అప్పుడు కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళండి. మీ స్టేట్లో కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది? వేకెంట్ సీట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అబ్రాడ్ అసలు కన్సిడర్ చేస్తున్నారా? కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఒక మంచి హెల్తీ డిస్కషన్ ఫామ్లో ముందుకు తీసుకెళ్దాం. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నియో మెంతోరా. ఇక సెలవు. జై హింద్.